ఇంటికి ఎవరన్నా అతిథులు వచ్చారనుకో, ఇంకేముండదు, మామూలుగా ఉపచారం చేస్తూ ఉంటుంది. ఆ వచ్చిన వాళ్ళలో ఎవరినో ఒకరిని పేరెత్తి వాడు నీకేంటి అటు నీకు వెళ్ళేంటి అటు చూసాడు, నువ్వేంటి వాడికి వెళ్ళేది అంత చనువుగా మాట్లాడుతాను. అప్పటిదాకా లేని ఆలోచన అప్పటి నుంచి మొదలు పెట్టిస్తాడనమాట. కొంతమంది పిల్లల్ని తల్లిదండ్రులే అనుమానిస్తుంటారు. వాస్తవంగా ఆ బిడ్డల మనసులో అలా ఉండదు. వాడితో ఏంది నువ్వు క్లోజ్గా మూవ్ అవుతున్నావు అంటే, ఓహో ఇదొకటి ఉందా, ఇంతవరకు నాకు ఎవడియా రాలేదు, రైట్ అని వెంటనే వాళ్ళకి అది స్టార్ట్ అయింది అనమాట. తప్పు. నేను ఒక సూత్రం చెప్తాను, నీకు దమ్ముంటే ఆ పని చేయి, అప్పుడు ఎంత కార్యం జరిగిద్దో చూడు. దేవుణ్ణి నేను నమ్మి దేవుని మీద ఆధారపడి నువ్వు చేసే భద్రత నువ్వు చేసుకో, కాదని నేను అనను. నువ్వు ఉండే జాగ్రత్తలో నువ్వు ఉండు, తప్పు లేదు, కాదని నేను అనను. నువ్వు ఎన్ని జాగ్రత్తలు చేసినా గడ్డి తినాలనుకున్న వాడిని, గడ్డి తినాలనుకున్న దాన్ని ఆపటం నీ వల్ల కాదు. మనసు ఉంటే మార్గాలు ఉంటాయని, గడ్డి తినాలన్న ఆలోచనే ఉంటే ఎన్ని రకాలైనా తినొచ్చు, ఎన్ని రకాలుగానైనా ట్రై చేయొచ్చు, మార్గాలు ఉంటాయి. అయినా నీ మనశ్శాంతి కోసం నువ్వు చేసే ప్రొటెక్షన్ నువ్వు చేసుకుంటావు, నువ్వు చేసే కాపలా నువ్వు కాసుకుంటావు. అయితే అందులో వర్కౌట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అయితే నీకు సూపర్గా పని అయ్యే మార్గం నేను చెప్తా. అది అబ్రహాం చేసిన పని. ఏంటో తెలుసా? అబ్రహాం ఎంత పని చేశాడో తెలుసా? ఐగుప్తుకు పోతే అబ్రహాం భార్య శారా, అప్పటికి ఆమె వయసు 65 ఏళ్ళు, వాళ్ళ ఆయన అబ్రహాం వయసు 75 ఏళ్ళు, ఇద్దరికి 10 ఏళ్ళు తేడా. 65 ఏళ్ల వయసున్న బామ్మగారు లాగా ఉండాల్సినటువంటి శారా ఐగుప్తులో అడుగు పెడితే ఈ దరి నుంచి ఆ దరిదాకా చెప్పుకున్నారు. ఏమన్నా తెలుసా? ఐగుప్తు మొత్తం కూడా లేదు, అంత అందగత్య అని. ఎవరి గురించి? ఫరో ఎదుట ఆమెను పొగడిరి గనుక వాడొక కక్కుర్తి. ఆమె బాగుంది అనేసరికి పానైపోయిందని వెంటనే మనుషులను పంపించి తెప్పించుకున్నాడు. అబ్రహాము భార్య శారాని తెప్పించేసుకున్నాడు ఇంటికి. బాగున్న మనిషల్లా నా భార్యగానే ఉండాలా, నా మనిషిగానే ఉండాలా. అందగత్తె అంటే ఆమె నా దగ్గరే ఉండాలి, ఇంకెవరి దగ్గర ఉండకూడదు. అబ్రహాం ముందే చెప్పాడు, వీళ్ళు అస్సలకే మంచి మనుషులమ్మా, పరమ నీచులు, దరిద్రులు. నువ్వు నా భర్త నా గురించి చెప్పావంటే నన్ను చంపి నిన్ను వైనం చేస్తారు, అందుకని అన్నని చెప్పు అన్నాడు. ఇక అన్నని చెప్పాడు కాబట్టి తీసుకొని పోయాడు. ఎవరో ఎక్కడికి? తన అంతఃపురానికి. ఇప్పుడు ఏం చేయాలా? భార్య వేరే ఒకరిని పాలైపోయింది. ఇప్పుడు ఏం చేస్తాడు? ఏం చేసేది ఏంది? మోకాళ్ళుని శారా పక్షంగా దేవునికి విజ్ఞాపన చేయటం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఇక శారా పక్షంగా ప్రార్థన చేయటం మొదలుపెట్టాడో, ఐగుప్తు రాజు మొదలుకొని పనివాడి వరకు అందరూ కూడా తాము పురుషులమో నపుంసకులమో అర్థం కాకుండా అయిపోయింది. మీరే అర్థం చేసుకోండి. ఇక సింపుల్గా ఒక మొక్కలో అంటే శారా ఎప్పుడైతే అంతఃపురంలోకి ఎంటర్ అయిందో, పురుషులు ఇక పురుషులుగా ఉండే పరిస్థితి లేకుండా అయిపోయింది అందరికీ. మరి ఏం చేద్దాం? గుండెైనా, మెదడైనా, లివర్ అయినా, కిడ్నీలైనా మొత్తం మిషన్లన్నీ ఎవరి విషయంలో ఉన్నాయి? మన మిషన్లన్నీ. ఏదన్నా ఒక మిషన్ ఆగిపో అంటే అవుట్, అవునా? రైట్. ఇప్పుడు శారాని అంతఃపురంలో పెట్టుకున్న కాడి నుంచి ఇక వాళ్ళు భార్యల సామీప్యంలోకి వెళ్ళడానికి కూడా వీళ్ళకి వల్ల కావటల్లా, వాళ్ళ సొంత భార్యల సమీపంలోకి వెళ్ళడానికి కూడా వీళ్ళకి వల్ల కావటల్లా. ఎవడు కోడే ఎదురుకోడికి చెప్పుకోలేక సిగ్గుపడుతున్నారు. చూడు, ఒకడు పెట్టిన చిచ్చు, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు పెట్టారు? కొట్టలా తిట్టలా, మోకాళ్ళుని మొర్ర పెట్టడం మొదలు పెట్టాడు. నా దేవా, వాడికి ఎంత ధైర్యం, నా భార్యను తీసుకొని పోతాడా? ఒక్కసారి చూడు నువ్వని మోకాళ్ళు వేసి ఇక మొత్తుకోవటం మొదలుపెట్టాడు. మొత్తుకోవటం మొదలుపెట్టేసరికి రాజుగారి పని కూడా అయిపోయింది. రాణిగారు వచ్చి సరస సల్లాపాలు మొదలు పెడితే అనే
దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకు నా బతుకు ఇలా అయిపోయింది, ఏం జరిగింది, నేను అసలు నా తత్వానికి భిన్నంగా మారిపోతున్నాను ఏంటనే డౌట్ వచ్చింది రాజుకి. చిన్నగా మంత్రితో పంచుకున్నట్టున్నాడు, నా పరిస్థితి కూడా అంతే ఉందని చెప్పి ఉంటుచ్చు రాజు. మంత్రి అందరు రాజ్యంలో అందరి పరిస్థితులు. అప్పుడు శకునము చూశారు. ఐగుప్తీయులకి శకునము చూడటం అలవాటు. వాళ్ళ శకునాలకు అందలా. ఏం జరిగింది, మన రాజ్యంలో అందరూ కూడా ఇలా బలహీనపడిపోయి నపుంసకులుగా మారిపోవడానికి కారణం ఏంటి అన్న ప్రశ్న వాళ్ళకు తలెత్తినప్పుడు రాజు అయిన ఫరో ఆవేదన పడ్డాడు. లేకపోతే అసలు వాళ్ళకి ఆ ప్రశ్న ఎందుకు వచ్చేది? అబ్రహామును పిలిపించడం ఎలా జరిగేది? ఏదో ఒక సమస్య ఏర్పడింది అక్కడ. ఎవరిని బట్టి? నోరు తెరిచి చెప్పండి. తన దాసుడైన అబ్రహాము భార్య శారాను బట్టి. ఏదో మొత్తానికి ఒక వ్యవస్థే కంగు తిన్నట్టు అయిపోయింది. అప్పుడు ఆలోచనలో పడి, సృష్టికర్తవైన దేవ, అసలు ఏం జరిగింది నాయన? నేను చేసిన దరిద్ర పని ఏదన్నా ఉంటే నాకు తెలియజేయమని ఆడు మొత్తుకున్నాడు. అప్పుడు దర్శించాడు దేవుడు. ఏమరా, నువ్వు తెచ్చి పెట్టుకుంటావా ఇంట్లో? ఎవరిని తెచ్చి పెట్టుకుంటావురా? నా దాసుడు రా అబ్రహాము, నా దాసుడైన అబ్రహాము. ఆయన భార్య నా దాసురాలైన శారా, పరిశుద్ధురాలు. నా బిడ్డను చెరపడానికి తెస్తావురా నువ్వు? చేర్రా, నీకు దమ్ముంటే ఆమె దగ్గరికి పోరా నువ్వు. పో. ఇంకేం పోయేదయ్యా, అసలు ఎందుకు పనికి రాకుండా అయిపోయాంగా. రైట్ దేవా, మరి అన్నని చెప్పాడుగా, భర్త అని చెప్తే నేను తెచ్చుకోకపోతును, అన్నని చెప్పాడుగా, మరి ఈ నీతి కరెక్టేనా? తెలుసు, నాకు అది కూడా తెలుసు. తెలియక చేసితివి గనుకనే నిన్ను బ్రతకనిచ్చా. తెలిసి నువ్వు చేసుంటే నపుంసకుడిగా మారిపోవటం కదా, అసలు నీ శాల్తీయే లేపేసేవాడిని. ఇప్పుడు కొట్టరు చప్పట్లో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు తెలిసి ఈ పని చేసుంటే నీ శాల్తీయే గల్లంత అయిపోయేది. ఎంత కాపుదలో చూడండి. ఇప్పుడు నువ్వు 100 కాపుదాలు కాస్తే మాత్రం అంత పని చేయగలుగుతావు నువ్వు? అదే నువ్వు మోకాళ్ళుని, నీ భర్తని, నీ భార్యని, నీ బిడ్డల్ని నువ్వు రోజు దేవునికి అప్పచెప్పు. ఎవడైనా నీకు దుర్మార్గం చేయడానికి ప్రయత్నం చేసినా వాడు అట్ట అయిపోతాడు యేసు నామంలో. ఇంకేంది నీకు? ఇంకేందబ్బాయ్? యేసు నామంలో ఇంకా అసలు ఎందుకు పనికి రాకుండా పోతాడు వాడు.